ఎక్కడికి పంపించదు. పైగా నేను రాగానే ఇంత టైం ఎందుకు లేట్ అయిందని అడుగుతుంది, రకరకాల ప్రశ్నలు వేస్తుంది, నా పుస్తకాలు వెతుకుతుంది, అందులో ఏమన్నా లెటర్స్ ఏమన్నా ఉన్నాయో, లేకపోతే నా వాట్సాప్ చాటింగ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. అన్నయ్యను మాత్రం ఎప్పుడు కూడా అలా అన్నట్టుగా నేను ఇప్పుడు చూడలేదు, మరి అది వివక్ష కాదా, నాకు చాలా బాధ కలుగుతుందని అడిగింది. అప్పుడు నేను ఆ పాపను ఒక ప్రశ్న వేశాను, ఏమని, అమ్మ మనం బంగారం ఎక్కడ పెట్టుకుంటాం అన్నా. అదేంటమ్మ బంగారం బీరువాలో పెట్టుకుంటాం, లాకర్లో పెట్టుకుంటాం, విలువైంది కదా అనేది. మరి దీపారాధన ఎక్కడ పెట్టుకుంటాం, దీపారాధన కూడా పూజ గదిలో పెట్టుకుంటాం, అది నిజం కాకూడదు కదా, గాలికి అల్లలాడిపోతే అయిపోతుంది కదా అన్నా. అప్పుడు అన్నాను నేను, అమ్మ దీపారాధన గాలికి అల్లల్లాడకుండా కాపాడుకోవటం ఎటువంటిదో, విలువైన బంగారాన్ని భద్రపరచుకోవటం ఎటువంటిదో, అమ్మ నీ పట్ల చూపిస్తున్న ప్రేమ శ్రద్ధ కూడా అటువంటిదే. ఎందుకంటే అన్నయ్య శరీర ధర్మాలు వేరు, నీ శరీర ధర్మాలు వేరు. అందుకని నువ్వు దేవత లాంటిదాన్ని. ఈ దేవతను ఎవరు అపహరించకుండా, దీపారాధన వెలుగుతూ ఉన్నప్పుడు ఒక గ్లాసు ఎలా అయితే పెట్టుకుంటామో ఆ గ్లాసు మరింత వెలగడానికి పెడతాను తప్ప ఆ వెలుగుని అవమానించడానికి కాదు కదా. అలాగే నేను అక్కడ అవమానించడం కాదు, అన్నయ్య కంటే కూడా నువ్వు దేవతా స్థానంలో ఉన్నావు. నువ్వు అటువంటి దేవతా స్థానంలో ఉన్న నిన్ను అమ్మ నీ పట్ల కాపాడుకుంటూ ఉన్నటువంటి భక్తితో నేను ప్రేమించేటువంటి స్థితే కానీ కాదమ్మా అని చెప్పారు. ఏడుస్తుంది, కళ్ళ నీళ్ళు పెట్టుకుని, ఏంటమ్మా నీకేమైనా బాధ కలిగిందా అని అడిగాను. లేదమ్మమ్మ, ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకు వెంటనే పాదాభివందనం చేయాలనుకుంటున్నాను అని. ఈ విషయం వైరల్ అయిపోయింది. మరి మగపిల్లలకు కూడా చెప్పాలి కదా, ఏం చెప్తారని అడిగింది. ఛత్రపతి శివాజీని ఒక మహమ్మదీ వనిత తీసుకుని బంధించి వస్తే ఆయనకు కుర్చీ వేసి ఆమెను కూర్చోబెట్టి, అమ్మ నేనే కనుక నీ కడుపును పుట్టి ఉంటే నీ అందమైన ముక్కు నాకు వచ్చి ఉండేది కదమ్మా అని మాతృభావన చేత ఆదరించాడు. అలాగే ఒరే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరినైనా నీ సోదర సమానంతో, సోదరి సమానంతో, మాతృ సమానంతో చూడాలిరా అని పిల్లవాడికి చెప్పవలసిన బాధ్యత కూడా అమ్మ మీద ఉందమ్మా. అందుకనే మన తల్లులు కూడా మనందరికీ ఎరికే, వాడికి అంటే వాడు మగాడు ఈ చెప్పకూడదు. అది మన వాడు చేసిన పెద్ద పొరపాటు. వాడికంటే ఆడు మగాడు ఏం చేసినా చెల్లుతుందనే మాట ఎప్పుడు కూడా అనకూడదే. నేను అనొచ్చా? మగపిల్లల్ని అడుగుతున్నా, అనొచ్చా? వాడు ఏం చేసినా చెల్లుతుందా? చల్లను. అవి కూడా తల్లులు చెప్పాలి మగపిల్లలకు కూడా. ఇదమ్మా, ఇది వైరల్ అయ్యి నేను ఏ ఫంక్షన్కి వెళ్ళి ఇంత వయసు ఆడపిల్ల, ఆ అమ్మమ్మే కదమ్మా చెప్పింది అని. అవునరా, మరి మీరెందుకు చెప్పలేదు మాకు? ఏదో మాకు తెలియదు లేదు, ఇప్పుడు అమ్మమ్మ చెప్తుందిగా మీరండి పోనీ అంటున్నారు. అంటే ఏమిటి, పిల్లలకి ఆ విధంగా చెప్పాల్సినటువంటి కర్తవ్యం, బాధ్యత మన మీద ఉన్నది. దాన్ని మీరు బాధ్యతగా తీసుకోండి అని చెప్తున్నా. ఏమంటారమ్మా, తీసుకుంటారా? చెప్పండి. అటువంటి పాఠాలు బోలెడని వస్తున్నాయి. చాగంటి గారు చెప్తున్నారు, గరికపాటి వారు చెప్తున్నారు, మైలవరపు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, సామవేదం గారు చెప్తున్నారు, అనేక మంది ప్రవచనకర్తలు బోలెడని విషయాలు మీరు బోధిస్తూనే ఉన్నారు కదా. అందులో ఉన్న విషయాలు చిన్నప్పటి పుస్తకాలు జరుగుతున్నాయి. వాటి తీసుకుని చిన్నప్పటి నుంచి పిల్లలు గాయత్రి మంత్రం నేర్పించండి, రామనామం నేర్పించండి, వాటి యొక్క అంతరార్థం చెప్పండి. ఒకప్పుడు అంటే పిల్లలకి మనం చెప్తే వాళ్ళు, మా అమ్మని భూకంపం ఎలా వస్తుందామంటే ఈ భుజం మీద నుంచి ఈ భుజం మీదకి మార్చుకుంటే వచ్చే ప్రకంపనే భూకంపం అని అమ్మవాళ్ళు చెప్పేవాళ్ళు. ఓహో అని దండం పెట్టేవాళ్ళు. మరి వర్షం ఎలా పడుతుందా, దేవుడు బాత్రూమ్కి వెళ్తున్నాడా అని చెప్పి మనం అప్పుడు అమాయకంగా పెరిగిన వాళ్ళం. మనం ఇప్పుడు పిల్లలకి రేషనల్ అవుట్లుక్ యుగధర్మంగా వస్తుంది, వాళ్ళకి సైంటిఫిక్ రీజన్స్ చెప్పాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళకు తగిన రీతిగా వాళ్ళ స్థాయికి దిగి వెళ్ళి మనం చెప్పాల్సిన బాధ్యత మన పెద్దవాళ్ళ మీద ఉన్నది. పిల్లలు గుడికి రారు, మా మనవడనే రారా నీ చేతి అభిషేకం చేయిస్తా అంటే రాను, నాకు అర్థం తెలియకుండా నేను చేయను అన్నాడు. ఇప్పుడు చెప్తా కూర్చో అన్నా. ఏంటి చెప్పు అన్నాడు. రే, ఈ నేల మీద నువ్వు నడుస్తున్నావా? నడుస్తున్నాను మరి. ఈ నేల మీద నుంచి పండే పంటనే అనుభవిస్తున్నా. ఈ పూలు పళ్ళు ఇవన్నీ ఎవరిచ్చారని భూదేవి ఇచ్చింది. రోజు అన్నం తింటున్నావు, ఎవరిచ్చారు? భూదేవి పండించింది. మరి ఆ భూమికి థ్యాంక్స్ చెప్పవా? చెప్పాలి కదా అన్నాడు. అదే కింద ఉన్న పానువట్టం ప్రకృతి అమ్మవారా. మరి ఆకాశంలో వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ఆకాశంలో నుంచి. మరి చంద్రుడు ఆకాశం నుంచి కనిపిస్తున్నాడు, సూర్యుడు ఆకాశంలో, నక్షత్రాలు ఆకాశంలో. మరి వీటన్నింటికి నువ్వు థ్యాంక్స్ చెప్పవా? చెప్పాలి. ఆయనే శివలింగంరా. ఈ భూమి ఆకాశాలకు ప్రతీకగా ఆ శివలింగం, అది అంతం లేనివాడు. ఇప్పుడు చేస్తానమ్మడి అని చక్కగా చేశాడు. ఇది ఈ పిల్లలకి ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పైగా స్కూళ్ళల్లో చెప్పట్లేదు, సెక్యులరిజం పేరిట. మనం కూడా చెప్పకపోతే ఎలా? అందుకని పిల్లలకి ఇప్పటి నుండే మనం భగవంతుడితో పరిచయం పెంచాలి. లాహిరి మహాశయులు ఒక మాట చెప్పారు,
ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీవారు కాదని, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీవారు కాదని, నీవు ఎవరివాడివి కాదని గుర్తుంచుకో. నువ్వు సంపాదించిన సంపద కానీ, నీ పశు సంపద కానీ, నీ గో సంపద కానీ, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నీ నగలు కానీ ఏవి నీతో రావని గమనించుకో. చిన్నప్పటి నుండే భగవంతుడితో పరిచయం పెంచుకో. చిన్నప్పటి నుంచే భగవంతుడితో పరిచయం పెంచుకో. వేదాలన్నీ పిండి పిండి సారం తీస్తే ఏమనుంది? ఆత్మ విడిచిన దేహం అగ్నిహోత్రుడి పాలు, ఎదన కప్పిన వస్త్రము కాటికాపరి పాలు, కొడుకు పెట్టిన కొడు కాకుల పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు. ఇది కదమ్మా సారం. దీనిని ఎప్పుడూ కూడా స్పృహలో ఉంచుకుంటూ మన దినచర్యను ఎప్పుడైతే దేవుని చర్యగా మార్చుకుంటామో, మన దినచర్యను ఎప్పుడైతే దేవుని చర్యగా మార్చుకుంటామో, సర్వాంతర్యామిది చేరగా కూడా భగవంతుడే నాకు ఆచ్ఛాదన కలిగించాడు, ఈ మైకుగా మాట్లాడటానికి కూడా ఆయనే అవకాశం కలిగించాడు అనేటి ప్రతి అణువులోనూ కూడా దైవాన్ని దర్శించుకోగలిగితే అంతకు మించినటువంటి పుణ్యం మరొకటి ఉన్నదా? అందుకని మన ఇంద్రియ నిగ్రహం కోసం, అన్నమయ కోసం నుండి ప్రాణమయ కోసం, ప్రాణమయ కోసం నుండి మనోమయ కోసం, మనోమయ కోసం నుండి విజ్ఞానమయ కోసం, విజ్ఞానమయ కోసం నుండి ఆనందమయ కోశాన్ని చేరడానికి ఈ దేవాలయాలు అన్నమయ కోశాన్ని సంతృప్తిపరచడానికి అన్నప్రసాదం, ప్రాణమయ కోశాన్ని ఇది చేయడం కోసం చెట్లు నాటడం, నీళ్లు అందించడం, మనోమయ కోశాన్ని అందించడం కోసం ఇంకో ఇలా పిల్లల చేత సాంస్కృతిక వైభవాన్ని, ఆ విజ్ఞానమయ కోసం ద్వారా ప్రవచనాలు పెట్టడం, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆనందమయ కక్షకు తీసుకువెళ్ళే మార్గమే దేవాలయాలు మనకు అందించేటటువంటి గొప్పదైనటువంటి సంప్రదాయం, గొప్ప సంప్రదాయం.